హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ మన వైజాగ్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంని చూపిస్తున్నాను. ఇది యాక్చువల్గా ఎవరికి అలో ఉండదు. మాకు యోగా డే కార్యక్రమం సందర్భంగా మాకు స్పెషల్ పాస్లు ఇవ్వడం వల్ల లోనకి రావడం జరిగింది. ఇది ఫస్ట్ టైం నాకు కూడా థ్రిల్లింగ్గా ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నేను గ్రౌండ్లో తిరిగాను, అడుగు పెట్టాను అన్న ఒక ఫీలింగ్. కాకపోతే మామూలుగా మ్యాచ్లు జరిగే టైంలో మనం డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్నా సరే లోనికి గ్రౌండ్లోకి అలౌ చేయరు. అలాగే పిచ్ చూసారా, 2 పిచ్లు ఉంటాయి. 2 టీమ్స్కి పిచ్ ఒకటి చేంజ్ అవుతుంటుంది. అక్కడ మెయింటెనెన్స్ వర్కర్స్ ఉంటారు, రోలర్స్ రోలింగ్ చేస్తూ ఉంటాయి. మొత్తం గ్రౌండ్ అంతా కూడా గ్రాస్తో నిండి ఉంది. చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాను ఈరోజు నేను. హెడ్ లైట్స్, డే అండ్ నైట్ మ్యాచ్ కూడా జరుగుతుంటాయి. ఇక్కడ ఐపీఎల్ మ్యాచెస్ కూడా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి స్కోర్ బోర్డ్. నెక్స్ట్ వచ్చి మనకి పెవిలియన్ ఎండ్ అంటారు చూసారా, అట్లాగే ఇక్కడ డివి సుబ్బారావు అని చెప్పి ఇక్కడ మన క్రికెటర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి ఓకేనా ఫ్రెండ్స్, చూసి ఆనందించారని నేను అనుకుంటున్నాను.